నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ ప్రముఖ కవి పెద్దలు అంబటి వెంకన్న గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మొత్తం కడుపుల పేగుల్ని దేవుతుంది ఆ మైకు. బీసీలకు సంబంధించి, బీసీల ఐక్యతకు సంబంధించి ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు వెలిసినాయి. కానీ బీసీ కవులని, కళాకారులని ఏకం చేయాలన్న ఆలోచన ఒక మా జాదుల సీనన్నకే వచ్చింది. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన, అంటే దాదాపు 24 సంవత్సరాల ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నడూ కూడా మేము బీసీలం అని చెప్పి ఎన్నడూ చెప్పుకోలే, ఎక్కడ చెప్పుకోలే, అవకాశం కూడా రాలే, అవసరం కూడా రాలే. చాలా సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నప్పటికీ, పాటలు రాస్తున్నప్పటికీ ఏ రోజు మేము ఇది అని చెప్పుకునే పరిస్థితి రాలే. ఎందుకు? బీసీలలో ఒక ఐక్యత ఉండదు. ఒకవేళ చెప్పుకున్నా మనం చిన్నవాళ్ళం అయిపోతాము, మిగతా సమాజంతో మనం వెలేసినట్లయితదేమో అనేటువంటి భయం. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు అన్నా మనం బీసీ కళాకారులం ఏకమవుదాం, బీసీ సంఘం ఒకటి పెడదాం, బీసీ కవుల సంఘం ఒకటి పెడదామని చెప్పేసి చాలా సార్లు చాలా మంది చాలా రకాల ఆలోచనలు చేసిరు. కానీ ఎన్నడూ కూడా అది ముందుకు పోలే. జాజుల సీనన్న ఈ బీసీ కవులని ఒక తాటి మీదికి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి, దానికి వరంగల్ శ్రీనన్న ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక 10 మంది ప్రధానమైనటువంటి కవులు ఎవరైనా ఉన్నారంటే ఆ 10 మంది వరుసలో మొదటివాడు మా వరంగల్ శ్రీనన్న. వరంగల్ శ్రీనన్నను ముందు పెట్టి బీసీలను ఒక తాటి మీదికి తేవాలని ఆలోచన చేసినప్పుడు కొంత ధైర్యం చేసినాం. మనకు మనంగా బయటపడేటువంటి ఒక అవకాశం వచ్చింది. మనకు మనంగా మన పాటల్ని, మన గొంతుకని వినిపించేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి ఆలోచన చేసి ఇక్కడ దాకొచ్చినాం. నిజానికి మీ అందరికీ తెలుసు, చక్రాన్ని గని పెట్టినోళ్ళం, చక్రాన్ని గని పెట్టినోళ్ళం, పనిముట్లనే చేసినోళ్ళం, చక్రాన్ని గని పెట్టినోళ్ళం, పనిముట్లనే చేసినోళ్ళం, ఉత్పత్తి కులాలు మనయి ఉత్తుత్త పోల్లము కాదు. మనము మొండికేస్తే మైల పడతారు వాళ్ళు, మరునాడే మన కాళ్ళ కాడికొచ్చుంటారు. ఆలోచించురన్నలారా బీసీల బిడ్డలు మీరు, ఆలోచించురన్నలారా బీసీల యోధులు మీరు. అదును పోతే రాదు మనకు అవకాశం ఇప్పుడే పోరుకు. రాజకీయ అధికార జెండ నగరేయంగా బీసీలమంతా ఏకమై కదలాలే. ఆలోచించురన్నలారా బీసీల యోధులు మీరు. ఎప్పుడో ఇట్లాంటి పాటలు అనేకం రాసినాం. బీసీల చైతన్యం కోసం ఇవాళ బీసీ కవులని, కళాకారులని ఒక ఐక్యంగా ముందుకు నడిపేటువంటి ఒక కార్యాచరణ జరుగుతున్నందుకు చాలా సంతోషం అన్నా. ఏదేమైనా ఈ కార్యక్రమం అంటే నిరంతరాయంగా ఇది కొనసాగాలి. అందుకు తగిన విధంగా ఒక మంచి కమిటీని ఫామ్ చేసి ముందుకు తీసుకుపోతే బాగుంటుందనే ఆలోచన. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, ఇది వేదిక కాదు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులకు, ఈ వేదికకు, జాదుల సీనన్నకు, వరంగల్ శంకరన్నకు, అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు అనేక ఉద్యమాల్లో భాగస్వామి, చాలా బీసీ ఉద్యమాలు, పార్టీలకు అన్నిటికీ ముందున్నటువంటి పెద్దన్న శ్రీశైలం అన్న, అదేవిధంగా మా దరు అంజన్న, కోదార్ సీనన్నకు, అభినయ సీన్, చాలా మంది మిత్రులు, బుర్ర సతీష్, మల్లిక్ తేజ, బొద్దుపుడుపు శంకర్ అన్న, బైరాగి మోహన్, చాలా మంది, మా బోయపల్లి రంగన్న, ఇట్లా ఇంతమంది బీసీల చైతన్యం ఒక రాశిగా పోస్తే, ఒక కుప్పగా పోస్తే
నిజంగా దానికి ఎదురనేది ఉండదు. అట్లాంటి ఒక గొప్ప సందర్భాన్ని ఇలా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అట్లాంటి ఒక సందర్భంలో, అట్లాంటి ఒక చౌరస్తాలో మనం నిలబెట్టినటువంటి ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ.